హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ చెన్నై నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎస్, ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ అనమాట, విద్యా సంస్థ అన్నమాట ఇది. దీంట్లో మనకి డిఫరెంట్ పోస్టులకు సంబంధించి మనకు జాబ్ వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, అలాగే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అయితే వీళ్ళైతే వేకెన్సీస్ అయితే ఫిల్ అయితే చేస్తున్నారన్నమాట. దీంట్లో ఫస్ట్ మనకు గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులు మనం చూసుకుంటే దీంట్లో కంప్లీట్గా మన గ్రూప్ ఏలో 5 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ది మనకి లైబ్రేరియన్ అనమాట. లైబ్రేరియన్ డిప్యూటేషన్కి సంబంధించిన పోస్ట్కి అయితే మనకైతే 18 నుంచి 50 ఇయర్స్ అయితే దీనికైతే ఏజ్ లిమిట్ అయితే ఉంది. పే మ్యాట్రిక్స్ లెవెల్ శాలరీ చూసుకుంటే మనకు AL 14 ప్రకారం మనకైతే శాలరీ అయితే ఉంటుంది. జనరల్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉందన్నమాట. ఇది జనరల్ అంటే మీరు ఏ క్యాస్ట్ అయినా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. మీరు జనరల్లో మనకు వేకెన్సీస్ ఉన్నాయంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సెకండ్ మనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట. దీనికి మనకి ఏజ్ లిమిట్ 18 నుంచి 50 ఇయర్స్, పే లెవెల్ 12 కింద అయితే శాలరీ ఉంది. దీంట్లో కూడా జనరల్ కింద మనకు ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ది మనకు డిప్యూటీ రిజిస్ట్రార్కి సంబంధించిన పోస్టు 18 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనమాట. దీనికి పే లెవెల్ 12 కింద శాలరీ ఉంటుంది. EWS వాళ్ళకు ఒక వేకెన్సీ, అలాగే OBC వాళ్ళకు ఒక వేకెన్సీ. కంప్లీట్గా దీంట్లో మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకు ఫోర్త్ చూసుకుంటే టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన పోస్ట్ అనమాట. దీంట్లో మనకి 18 నుంచి 45 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. పే లెవెల్ 10 కింద శాలరీ ఉంటుంది. జనరల్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి ఫిఫ్త్ చూసుకుంటే అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించిన పోస్టు. దీంట్లో మనకి 18 నుంచి 45 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. పే లెవెల్ 10 కింద శాలరీ అయితే ఉంటుంది. EWS వాళ్ళకు ఒక పోస్టు, జనరల్ వాళ్ళకు ఒక పోస్టు. కంప్లీట్గా దీంట్లో మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మన గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు మనం చూసుకుంటే గ్రూప్ బికి సంబంధించిన పోస్టుల్లో ఫస్ట్ది మనకు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్ట్ అనమాట. దీంట్లో మనకి 18 నుంచి 32 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. పే లెవెల్ 6 కింద అయితే మనకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. OBC వాళ్ళకు ఒక వేకెన్సీ అయితే ఉంది దీంట్లో మనకి. నెక్స్ట్ మనకి జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించిన పోస్టు. దీంట్లో 18 నుంచి 32 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. పే లెవెల్ 6 కింద మనకు శాలరీ అయితే ఉంటుంది. జనరల్ వాళ్ళకు 2 వేకెన్సీలు, EWS వాళ్ళకు ఒకటి, OBC వాళ్ళకు ఒకటి, SC వాళ్ళకు ఒకటి అయితే ఉందన్నమాట వేకెన్సీస్. దీంట్లో ఇక్కడ ST వాళ్ళకి వేకెన్సీ లేదని మీరైతే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్ కేటగిరీ కింద అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో కంప్లీట్గా మనకు 5 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మన గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకి 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఏజ్ లిమిట్ అయిందన్నమాట. దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. పే లెవెల్ 3 కింద శాలరీ అయితే ఉంటుంది. జనరల్ వాళ్ళకి 4 వేకెన్సీలు, EWS 1, OBC 3, అలాగే SC 2 అయితే ఉన్నాయన్నమాట. టోటల్ కంప్లీట్గా మనకి దీంట్లో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అప్లికేషన్ మన ఆన్లైన్లో అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవైతే అప్లోడ్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ వెబ్సైట్లో అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ లింక్ అలాగే నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కూడా మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్కి సంబంధించిన ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన, ఇన్స్టాకి సంబంధించిన లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు అక్కడ నుంచి అయితే. నెక్స్ట్ దానికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే మనం అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనకి ఏప్రిల్ 19th నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ చేసుకోవడానికి మనం లాస్ట్ డేట్ చూసుకుంటే May 19th అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. ఏప్రిల్ 19th నుంచి May 19th వరకు అయితే మనకు 1 మంత్ అయితే ఉంది టైం అయితే. May 19th 5 PM వరకు అయితే మనం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి మనం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. తెలంగాణ, ఆంధ్ర, ఆల్ స్టేట్స్, ఇండియన్ స్టేట్స్ వాళ్ళందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం చూసుకుంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన SSC, డిప్లొమా, UG డిగ్రీ, PG డిగ్రీ, PhD ఏవైతే ఉంటాయో సర్టిఫికేట్స్ అన్నమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఒకటి మ్యాట్రికులేషన్ హై స్కూల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదొకటి. అలాగే క్యాస్ట్ కేటగిరీకి సంబంధించి SC, ST, OBCకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సర్టిఫికేట్ అయితే పెట్టాలి. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతోపాటు ఎక్కడన్నా ఎక్స్పీరియన్స్ చేసి వర్క్ చేసిన వాళ్ళు ఉంటే అక్కడ నుంచి మనకు శాలరీ సర్టిఫికేట్స్ కూడా మీరైతే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్తో పాటు మనం అలాగే ఫోటో, సిగ్నేచర్ కూడా మనం అప్లోడ్ చేసి మనమైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనకు షార్ట్ లిస్టింగ్ అయితే చేయడం అనేది జరుగుతుంది. షార్ట్ లిస్టింగ్ తర్వాత రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో
వాళ్ళకి స్క్రీనింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, దాంతోపాటు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన వాళ్ళకైతే జాబ్ అనేది రావడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంది. ఆన్లైన్ నుంచి మనమైతే పే అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరికి ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే లేదు. నో అప్లికేషన్ ఫీ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ అనమాట. ఎటువంటి ఫీ లేదు, ఫ్రీగా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఒక్కొక్క దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ మనకి లైబ్రేరియన్ పోస్ట్కి సంబంధించి చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయితే ఉండాలన్నమాట. లైబ్రరీ సైన్స్లో ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మనకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయ్యి 55% మార్క్స్ అయితే ఉండాలి మనకు బ్యాచిలర్ డిగ్రీలో. అలాగే లైబ్రేరియన్గా 15 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లేదంటే డిప్యూటీ లైబ్రేరియన్గా 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే మీకైతే సరిపోతుంది అనమాట. అసిస్టెంట్ లైబ్రేరియన్గా 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, దీంట్లో మనకి జనరల్ కింద ఒక వేకెన్సీ పోస్ట్ అయితే ఉంది. దీంట్లో మనకి మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయితే ఉండాలన్నమాట. 55% తోటి మనకు మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయితే ఉండాలి. అలాగే 5 years మనకు సూపర్వైజర్ కెపాసిటీ అయితే ఉండాలన్నమాట, సూపర్వైజర్కి సంబంధించింది. నెక్స్ట్ మనకు డిప్యూటరీ రిజిస్టర్కి సంబంధించిన పోస్టు, దీంట్లో మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి, ఓబీసీ వాళ్ళకు ఒకటి. దీనికి మనం మాస్టర్ డిగ్రీ 55% తోటి కంప్లీట్ అయితే అయి ఉండాలి. అలాగే 5 years అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట, అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించింది. అలాగే టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టు, దీంట్లో మనకు ఒక వేకెన్సీ ఉంది జనరల్ వాళ్ళకు. దీనికి మనకు మాస్టర్ ఇన్ ఫిజియోథెరపీ కంప్లీట్ అయ్యి 55% తోటి మార్క్స్ అయితే ఉండాలన్నమాట. 5 years మనకు మెడికల్ డివైజెస్ ప్రొడక్ట్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదా బ్యాచులర్ ఫిజియోథెరపీ ఆక్యుపేషన్ థెరపీకి సంబంధించి ఫుల్ టైం కోర్స్ అయితే మనకు 4 years కంప్లీట్ అయితే అయి ఉండాలన్నమాట. 55% మార్క్స్ తోటి మనకి 8 years మెడికల్ డివైస్ ప్రొడక్ట్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదా ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట దీనికి. నెక్స్ట్ మనకు అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించిన పోస్టులు మనకు దీంట్లో 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి మన మాస్టర్ డిగ్రీ 55% తోటి మనకు కంప్లీట్ అయితే అయి ఉండాలి. అలాగే దాంతోపాటు మనకు మేనేజ్మెంట్ ఫైనాన్స్ అకౌంట్కి సంబంధించి మనకు 8 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించిన పోస్ట్, దీనిలో ఒక వేకెన్సీ ఉంది. బ్యాచిలర్ ఇన్ బయోటెక్నాలజీ అయితే 4 years మనకు డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. 60% అయితే మనకు బ్యాచిలర్ CGPA అయితే ఉండాలి. 5 years మనకు రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. లేదా డిగ్రీ కంప్లీట్ అయిన 3 years కంప్లీట్ అయిన తర్వాత MSc బయాలజీ లైఫ్ సైన్స్కి సంబంధించిన దాంట్లో మనకి 60% మార్క్స్ ఉండి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించిన పోస్టు, దీంట్లో మనకి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ట్స్ సైన్స్ ఫీల్డ్లోకి సంబంధించి మనకైతే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి 60% మార్క్స్ తోటి. 6 years మనకు అడ్మినిస్ట్రేటివ్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టు, దీంట్లో మనకి 10 పోస్టులు అయితే ఉన్నాయి, 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి SSL క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అయితే ఆర్ట్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో మనకి డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలన్నమాట. కామర్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 60% మనకు మార్క్స్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అన్నమాట, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి డిగ్రీ కంప్లీట్ అయితే 60% మార్క్స్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. SC ST వాళ్ళు అయితే మీరైతే EWS SC ST PW ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఈ జాబ్కి సంబంధించిన ఎటువంటి క్వేరీస్ ఉన్నా మీకైతే ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఆఫీషియల్ మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్కి అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు అప్లికేషన్ సబ్మిట్ అవ్వకపోవడం, వెబ్సైట్ నుంచి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి, దీనికి మెయిల్ చేస్తే వాళ్ళనేది మీకైతే రెస్పాండ్ అయితే అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అప్లికేషన్ చేసుకోవడానికి మన లాస్ట్ డేట్ మనకి May 19th వరకు అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే చూసుకుందాం. ఈ జాబ్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నేను అప్లై లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఇస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా అయితే హోమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్క్రోల్ అయితే చూసుకోండి, May 19th వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అని ఇక్కడ మీకు స్క్రోల్ అయితే అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ అనే ఒక లింక్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే బ్లూ కలర్, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అప్లై ఫస్ట్ మనమైతే దీంట్లో రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత మనం అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మన ఐడి పాస్వర్డ్, మన ఈమెయిల్ ఐడి, ఏదైతే మొబైల్ నెంబర్ ఏవైతే ఉన్నాయో బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మనమైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పైన మనకు రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజ్ ఏదైతే ఉంటుందో అదైతే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మనకి దీంట్లో మనకి అగ్రీ అయితే ఇచ్చేసేయండి. ఇది దాంట్లో మనకైతే రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మన అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. మన పోస్ట్ గ్రేడ్ మీరు ఏ పోస్టుకు సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారు. లైబ్రేరీకి సంబంధించిన అయితే లైబ్రరీ గ్రేడ్, సెక్యూరిటీ పోస్టులకు సంబంధించిన అయితే సెక్యూరిటీ గ్రేడ్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్కి సంబంధించిన పోస్టుకు సంబంధించిన మీరు అయితే అప్లై చేసుకోవాలనుకుంటే అడ్మినిస్ట్రేటివ్ కేడరే, అలాగే టెక్నికల్ పోస్టులకు మీరు అప్లై చేయాలనుకుంటే టెక్నికల్ కేడరే అని మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ మన లైబ్రరీని సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీంట్లో మనకి పోస్ట్ నేమ్ మనకు లైబ్రరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ కోడ్ ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది. మన క్యాండిడేట్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి 10th ఇక్కడ వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. 10th ఎస్ఎస్సిలో మనం ఎలా అవుతుందో అలాగే మన నేమ్ అయితే మిస్టర్ అండ్ మిస్సెస్ అని ఇచ్చేసి ఏదైతే ఉంటుందో ఇచ్చేసి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మనకి మీరు 10thలో మీరు నేమ్ చేంజ్ చేసి ఉంటే ఎస్ అని పెట్టేసి ఏం చేంజ్ చేసిర్రో ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే నో అని ఇచ్చేసేయండి. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ 10th సర్టిఫికేట్లు ఎలా ఉందో సేమ్ అయితే ఇచ్చేసి ఇక్కడ మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ ఉంటే మేల్, ఫీమేల్ ఉంటే ఫీమేల్. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మళ్ళీ సేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం అంటే కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అయితే. తర్వాత మన ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇంకోటి అయితే ఈమెయిల్ ఐడి, అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే రెండు సేమ్ అయితే ఇచ్చేసేయండి. జనరేట్ ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్లో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా, క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రీవెరిఫై పైన అయితే క్లిక్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మన మెయిల్ అండ్ ఎస్ఎంఎస్కి అయితే మనకైతే ఐడి పాస్వర్డ్ అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇలా అయితే మనకైతే ఐడి పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఉంది కదా, మనం ఎస్ఎంఎస్ అలాగే మనకు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎస్ఎంఎస్ అలాగే మెయిల్ అయితే రావడం అనేది జరుగుతుంది. దీని తర్వాత మనమైతే లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఆ ఐడి పాస్వర్డ్ అవుతుందో అదైతే ఇచ్చేసి లాగిన్ అయిన మనకు మిగతా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలన్నమాట. మనం మ్యారిటల్ స్టేటస్, మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఏమైనా డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ అని పెట్టేసి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టేసి మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఫోటో సిగ్నేచర్ అవన్నీ అప్లోడ్ చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ పేమెంట్ గేట్వే ఉంటుంది. పేమెంట్ చేసేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ సబ్మిట్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. అవైతే మీరైతే సేవ్ అయితే చేసి పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసి ఫర్దర్గా మీకైతే యూజ్ అయితే అవుతుంది. మీరు ఇచ్చిన మెయిల్ అండ్ ఎస్ఎంఎస్కి అయితే మీకైతే షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ డీటెయిల్స్ అవన్నీ ఏవైతే ఉంటో రావడం అనేది జరుగుతుంది. లేదంటే వీళ్ళకి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. మీరైతే ఫర్దర్గా చెక్ చేస్తూ అయితే ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అయితే ఈ జాబ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.